మహేష్ బాబుకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళింది, అటు ఇటు ఇద్దరు ముగ్గురిని అడుగుతా ఉంటే నిదానంగా స్లోగా నడుచుకుంటా వస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఆ, నువ్వు హీ మహేష్ బాబుకి ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. నీ ప్యాడ్స్ లాగా అవి గిఫ్ట్ తీసుకొస్తుంది అనమాట. నువ్వు కబడ్డీ ఫైనల్స్ లో నువ్వు ఖచ్చితంగా గెలవాలి, నా తరపు నుంచి ఇది గిఫ్ట్ అని చెప్పేసి ఇస్తుంది అనమాట. నీ ఫేస్ చూస్తా ఉంటే నాకు నీలో ఏదో ఒక వెల్తీ కనిపిస్తా ఉంది. సో నిన్ను ఇలా పంపించడం నాకు ఇష్టం లేదని చెప్పేసి కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గర రాగానే ఎదురుగా ఆ, భూమిక వాళ్ళ పేరెంట్స్ ఉంటారనమాట. సో పేరెంట్స్ అంటే ఆ రోజు ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక మంత్ టైంలో ఓ భూమిక బ్రదర్ని కోల్పోయి ఉంటుంది. అచ్యుత్ చనిపోయి ఉంటాడు, ప్రకాష్ రాజ్ చంపేస్తాడు అనమాట. ఫ్యామిలీకి దూరం అయిపోయి సీక్రెట్గా దాక్కొని దాక్కొని బతుకుతా ఉంటే ఇంకా యూఎస్కి వెళ్ళిపోతే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని ఎప్పుడు చూస్తుందో తెలియదు. సో ఆ విషయం ఆలోచించి ఎలాగైనా కూడా వాళ్ళ పేరెంట్స్ ని కల్పించాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని వచ్చి అక్కడికి వస్తారనమాట. అది చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ స్టిల్ ఆమెకు కావాల్సింది అది కాదనమాట. సో షీఈ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత సరే పదా అని చెప్పేసి ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్ళి కిన్ ఉంటుంది, బోర్డింగ్ పాస్ ఉంటుంది, వెళ్ళి క్యూలో వెళ్ళి తీసుకో అని చెప్పేసి కిందికి వచ్చేస్తాడు. కిందికి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి రారా మనం వెంటనే ఇంకా ఫైనల్స్కి మనం స్టార్ట్ చేయాలి, ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి పదండి రా అని చెప్పేసి ఫ్రెండ్స్కి చెప్తాడు. చేసి ఇక వచ్చి ఇంకా బైక్ మీద కూర్చుంటాడు. బైక్ మీద కూర్చొని కిక్ కొడతా ఉంటాడు అనమాట. బండి స్టార్ట్ అవ్వదు. ఇక్కడ ఫ్రేమ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ బండి స్టార్ట్ చేస్తూ ఉంటాడు, దూరంగా బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో భూమిక నిలబడుకొని చూస్తూ ఉంటుంది అనమాట వాడిని. అది ఆమె షాడోలో ఆమె ఐ మీన్ అన్ఫోకస్ గా ఉంటుంది, మహేష్ బాబుని ఫోకస్ లో ఉంటాడు. కిక్ కొడతా ఉంటాడు అనమాట. కిక్ కొడతా ఉండి రా స్వప్న కూర్చో అంటాడు అనమాట. యాక్చువల్గా అది అలవాటు అయిపోయింది అనమాట. వాడు వెళ్ళే బైక్ లో వెళ్ళే ప్రతి దగ్గర రా స్వప్న కూర్చో అనేసి చెప్పడం అలవాటు అయిపోయింది అనమాట. సో రా స్వప్న కూర్చో అంటానే సడన్ గా రియలైజ్ అవుతాడు స్వప్న లేదు కదా అనేసి. స్వప్న లేదు కదా అని రియలైజ్ అయ్యి ఆమె ఇచ్చిన గిఫ్ట్ తీసుకొనేసి ఇలా చూసి ఒక నిమిషం బాధపడి సడన్ గా వెనక్కి తిరిగి ఇలా చూస్తాడు అనమాట. వెనక్కి తిరిగి చూడగానే సడన్ ఆమెని ఫోకస్ చేస్తారు. ఆమె వెయిట్ చేస్తూ ఉంటది ఎప్పుడు వీడు వీడికి కూడా నా మీద లవ్ ఉంది కానీ ఇంతవరకు ఎక్స్ప్రెస్ చేయలేదు అని చెప్పేసి సీక్రెట్ గా వెనకాల నుంచి వాచ్ చేస్తా ఉంటే ఎప్పుడైతే అది చూసి ఇలా వెనక్కి తిరిగి చూస్తాడో వెంటనే ఆమెకి అర్థమైపోతుంది వీడు కూడా నన్ను ఇష్టపడుతున్నాడు అనేసి. అక్కడ ఒక స్మైల్ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసేసుకుంటది. భూమిక ప్రాబ్లమ్స్ లో ఉంది. ఆ, తర్వాత ఆమె కెరియర్ గురించి. సో ఆమె ప్రాబ్లంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చి కొద్ది రోజులు తన తనకి హోమ్ ఇచ్చాడు. అంత మాత్రాన ఆమె వచ్చి తనను లవ్ చేయాలని చెప్పేసి అది రూల్ కాదు కదా. సో ఇప్పుడు ఆ లవ్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, అది కరెక్టా కాదా అని చెప్పేసి డెసిషన్ తీసుకోలేక తను హగ్ చేసుకోడు అనమాట. భూమిక వచ్చి హగ్ చేసుకుంటుంది కానీ తను హగ్ చేసుకోడు, అలాగే ఓపెన్ హ్యాండ్స్ అలాగే పెట్టేస్తాడు అనమాట.